స్వర్ణగిరి దేవాలయంలో ఈరోజు అమ్మవారికి 1,00,000 కమల పూలతో అభిషేకం చేయడం జరుగుతుంది. దాన్ని మన స్వాములు దగ్గరుండి అన్నీ తీసుకుపోవడం జరుగుతుంది. ఈరోజు స్వర్ణగిరి దేవాలయంలో స్వామి పద్మావతి అమ్మవారికి 1,00,000 కమలాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. దాన్ని మన స్వాములు దగ్గరుండి కమలాలను అక్కడికి చేర్చడం జరిగింది. ఇది మా యొక్క పూర్వజన్మ సుకృతం, మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని మేము ఇన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో కానీ ఈరోజు స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసే పూలను తరలించే భాగ్యం కలిగినందుకు ఈ జన్మకు మాకు ఇది చాలా అనిపిస్తుంది. ఎరికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి ఫ్రెండ్స్, రెండు అమ్ముడా నేనే మనమే ఏదో మనమే పంపిస్తాం కానీ మన వీడియో మనమే తీసుకుంటాం కానీ నిన్న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని స్వామివారి దర్శించుకున్న తర్వాత ఇక్కడనే గుట్ట కింద ఒక రూమ్ తీసుకొని నైట్ పడుకొని తెల్లారు లేచి జపాలు చేసుకొని మా స్వాములు ఆల్రెడీ పాలు కూడా వేడి చేయడం జరుగుతుంది. అక్కడ రాహుల్ గాంధీ స్వామి, కరుణాకర్ స్వామి, ఇక్కడ ప్రకాష్ స్వామి, ఇక్కడ మన లడ్డు స్వామి అలియాస్ లడ్డు స్వామి, అసలు పేరు మాత్రం హరీష్ స్వామి. ఇంకో ఎన్ఎస్ఆర్ డైరీ, ఇక్కడ వేరే పాలు దొరికాయి, మన కరిమేర డైరీలో దొరికాయి. ఇక్కడ ఇంకా ఇవో అడ్జస్ట్ చేసుకోవాలి, మరి ఏం చేస్తాం. జై శ్రీరామ్. ఇంకో ఇవి మా రూములు. ఇంకో ఇక్కడ మా స్వాములు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు లెక్క పెట్టుకుంటారు రూపాయలు. ఈ స్వాములు రజనీకాంత్ స్వామి దాని బ్యాంకు మేనేజరు, రిజర్వ్ బ్యాంక్ మేనేజర్. ఈ స్వామి క్యాషియర్ డిపు అభిలాష్ అలియాస్ డిపు. ఈ స్వామి ఆ స్వామి క్లర్కు. ఆ స్వామి లైటు అక్కడ సెక్యూరిటీ చేసిండు, పల్లెడు లిజరవేడు. ఈరోజు నిన్న మా రామేపల్లి నుంచి వెళ్ళి బయలుదేరినటువంటి భక్తజన బృందం యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్ట కింద ఉన్నటువంటి ఒక రూమ్ తీసుకొని అందులో నైట్ స్టే చేసినాం. ఈరోజు పొద్దున ఎన్నిసార్లు డైరీ ఇచ్చారు, ఏదో ఉండేది కానీ ఒక కన్నా డైరీలు ఎక్కడికి అయితే లేవు. పాలు అయితే వెళ్ళేసారి డైరీ నుంచి పట్టుకొచ్చి కానీ ఎవరు మన ఊళ్ళల్లో అయితే కొంచెం పిడిలో పాలు అయితే కమ్మ గుడ్డుండే కానీ ఇక మా కళ్యాణ పరిస్థితి ఒక అట్లున్నది. ఇక ఇట్లున్నది ఈ సాగులది. ఈ రూమ్ లో కూర్చొని మంచి ఆరాం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాములు ఈరోజు మనం యాదగిరి నరసింహస్వామి నిన్న దర్శనం అయిపోయింది. ఈరోజు ఇప్పుడు స్వర్ణగిరికి వెంకటేశ్వర దర్శనానికి రావడం జరిగింది. బయట బాగా బీభత్సమైన వాన కొడుతుంది. స్వాములందరూ ఇళ్ళే ఉన్నాం, అయినా కానీ దర్శనం స్వామివారిని దర్శించడం కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మా చిన్న బుడ్డ స్వామి కూడా పట్టుకొని వచ్చినాం మేము. మా స్వాములు వెనక కోతులు లెక్క చూస్తారు. ఒక్కొక్క స్వామి చూడు మొత్తం ఆల్రెడీ గ్లాసులు పాలు తాగినా కానీ స్వాములలో కూడా ఏ మాత్రం గిట్ట కూడా ఎనర్జీ లేదు. వాళ్ళు వర్షాలు అడ్డుకొనుకుంటారు కావచ్చు. ఇక్కడ మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. పార్కింగ్ ఫీజు మాత్రం 50 రూపాయలు వసూలు చేసారు మా దగ్గర. ఇప్పటి వరకు దాదాపు ఒక పార్కింగ్ ఫీజులతోనే వాళ్ళకు 23 కోట్ల దాకా వచ్చినట్టు ఆదాయం. ఇక చూడాలి మరి ఎంతవరకు పోతాం చూద్దాం. మరి పోతాను వెహికల్ పోతాను. ఇక్కడ చూడండి ఒకసారి, వీడియో కెమెరామెన్ ఇక్కడ చూపెట్టండి ఒకసారి. మీరు చూడండి ఎట్లా వెహికల్ ఎట్లా పోతానాయో. అది ఈరోజు పరిస్థితి. ఇంత దారుణమైన వర్షంలో కూడా ఇటు పెట్టు మళ్ళా సాలిగా అటాదిగా ఇంత భారీ వర్షంలో కూడా దర్శనానికి వచ్చినాం కాబట్టి స్వామి మా మీద కృపా చూపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము. జై బలా వెంకటేశ్వర స్వామికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. Terima kasih.
అంటే మీ మండలం గారు ముక్కలమ్మ ఈరోజు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఆదివారం వీకెండ్ కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళి పబ్లిక్ చాలా రావడం జరుగుతుంది. ఒకసారి అట్లా చూపెట్టండి కెమెరామెన్. ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హనుమాన్ భక్తులు రామేపల్లి గ్రామం నుంచి వెళ్ళి తండోప తండాలుగా తరలి వచ్చిర్రు. ఓం నమో వెంకటేశాయ నమో. స్టార్ట్. మా 4 రోజుల తీర్థయాత్ర పర్యటనలో భాగంగా ఈరోజు ధర్మపురికి రావడం జరిగింది. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి గోదావరికి స్నానానికి వచ్చినాం. మేము నరసింహస్వామి దర్శనానికి పోడు, గుడి తలుపు క్లోజ్ చేయడం అంతా ఒక 5 minutes గుడి తలుపు కూడా క్లోజ్ చేశారు. 2:30 వరకే గుడి తలుపు క్లోజ్, మళ్ళీ 4 నుంచి 8 వరకు ఉంటుంది. అలా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెహికల్ తీసుకొని గోదావరికి వచ్చినాం. గోదావరి ఇంత ప్రవాహంగా వస్తుందో, అంటే మీద భారీ వర్షాలు అవడం వల్ల గోదావరి ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఒక దృశ్యాన్ని మనం చూడవచ్చు. అట్లా ఇంత ఏ రకంగా వస్తుందో గోదావరి ప్రవాహం అనేది. వావ్, వాటి మా స్వాములు కూడా వచ్చిన స్వాములు కూడా దిగుతారు. స్వాములు కూడా దిగుతున్నారు. మొత్తం మీద ఈ రోజు వరకు మా పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఆ స్వామివారి కృప వల్ల ఫస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాం. మళ్ళీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. తర్వాత అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. 11వ శతాబ్దం నాటి దేవస్థానం అని చెప్పి తెలిసిన వాళ్ళే పోదామని చెప్పి చాలా ఆతృత కొద్ది పోయినాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. 1000 సంవత్సరాల నాటి గుడి అది. అక్కడి నుంచి వచ్చి తర్వాత కుమ్రవెల్లి మళ్ళీ మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి కొండగట్టు శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ చివరగా భగవంతుని దయ వల్ల నరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా బాగా నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈ నరసింహస్వామి దర్శనంతో మొదలుపెట్టి మళ్ళీ నరసింహస్వామి దర్శనంతో విశేషం. జై నరసింహస్వామి, జై జై నరసింహస్వామి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నది